కోసం, జాతుల కోసం, పేదలు, తాడిత పీడిత బడుగు బలహీన పేదల కోసం, భూమి లేని వాళ్ళ కోసం, ఇల్లు లేని వాళ్ళ కోసం, హక్కులు కోల్పోతున్న వారి కోసం ఎవరైతే తమ జీవితాలను త్యాగం చేసిండ్రో, అది ఏ రూపంలో త్యాగం చేసినా ఖచ్చితంగా వాళ్ళ యొక్క సంస్మరణ సభలు జరగాలి, వాళ్ళ యొక్క విగ్రహాలు జరగాలి, వాళ్ళ యొక్క సినిమాలు బయటికి రావాలి, వాళ్ళ యొక్క చరిత్ర మరి లిఖించబడాలి పుస్తకాల రూపంలో. అవి మాత్రమే భవిష్యత్ తరాలకు అందించబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మరి ఇక్కడ చూస్తే మనకు ఇటు రామన్న అటు దేవన్న వీళ్ళిద్దరు కూడా ఇద్దరు ఒక కులం కాకపోయినా పక్క ఊర్లు చాలా క్లోజ్ గా ఉంటూ మరి ఇద్దరు కూడా అమరులైనటువంటి పరిస్థితి. అక్కడ సాదిరెడ్డిపల్లె దగ్గర ఆయన స్తూపం కనబడుతుంది, ఇక్కడ మోకాళ్ళపల్లి దగ్గర ఇక్కడ ఈయన స్తూపం కనబడుతుంది. భవిష్యత్తులో మరి అదే విధంగా హరిభూషణ్ గారి గురించి వాస్తవానికి ఆయన ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవ్వరికి ఏమి అన్యాయం చేయలేదు, ఎవ్వరికి కూడా అన్యాయం చేయలేదు. ఆయన నమ్ముకున్న సిద్ధాంతంలో మరి సిన్సియర్ గా పనిచేసిండు, చివరి దాకా పనిచేసిండు. కాబట్టి మరి కొత్తగూడ సెంటర్ లో మరి ఆదివాసీ సంఘాలన్నీ ఒక మాట కూడా ఇవ్వడం జరిగింది. మరి అక్కడ కుమ్రం భీం విగ్రహం దగ్గర ఒక దిక్కు రామన్న, ఒక దిక్కు హరిభూషణ్ విగ్రహాలను కూడా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తూ, అదే విధంగా ఇక్కడ దేవాలయం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ముందుకు వస్తే ఆల్రెడీ స్తూపం అయితే కట్టిరు, తప్పకుండా మరి దానికి సంబంధించినటువంటి సహకారం కూడా నేను చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక్కటే అందరు ఎట్లయితే తెలుస్తాం, ఒక భగత్ సింగ్ కోరుకుంటాం, ఒక నెహ్రూ చరిత్ర, ఒక గాంధీ చరిత్ర, ఈ చరిత్ర వాళ్ళ కొమ్మర చరిత్ర, వాళ్ళ సమ్మక్క సారలమ్మ చరిత్ర, ఇట్లాంటి అనేక మంది ఉద్యమాలు చేసి వాళ్ళ కోసం కాకుండా జాతుల కోసం, ప్రజల కోసం, పేదల కోసం పనిచేసినటువంటి మహానాయకులను ఖచ్చితంగా అందరం గుర్తు పెట్టుకోవాలని, ఆ యొక్క స్ఫూర్తిని కొనసాగించడంలో భాగంగానే మేము దాదాపుగా జైళ్ల పాలై సాధించుకున్నాం, కేసులు పెట్టబడి సాధించుకున్నాం. కానీ ఇప్పుడు అన్ని మళ్ళీ ఇది మీదెక్కడిది, మీరెక్కడోళ్ళు మన ఊర్లలోకి వచ్చి, మన భూముల కాడికి వచ్చి, మన ఇళ్ల కాడికి వచ్చి నీకు ఇక్కడ ఉండడానికి హక్కు లేదనేటువంటి పరిస్థితి ఈ రోజు మనం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాంటి మరి రామన్న గారు కావచ్చు, లేకుంటే దేవన్న గారు కావచ్చు, యాకన్న, రాజన్న, హరిభూషణ్ ఇట్లాంటి ఎంతా కూడా దున్నే వారికే భూమి కావాలన్నటువంటి పోరాటం చేసిర్రు. ఆ పోరాటాల ఫలితంగానే ఇవాళ ఇక్కడ భూములు ఎంతో అంతో ఉన్నాయి. వాటిని పోకుండా పోరాట దినంగా మనము ఈ సంస్కరణ సభను కోడి భూముల పోరాట దినంగా జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున వాస్తవానికి అనుకున్నాం, కానీ ఇవాళ విపరీతంగా పెళ్లిళ్ళు కూడా ఒక చలివేంద్ర కార్యక్రమాన్ని పెట్టి ఈ రోజు పిల్లలకు కూడా కొంత పుస్తకాలు, అదే విధంగా బట్టల పంపిణీ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. అందరు వచ్చినటువంటి నాయకులు, అభిమానులు అందరూ కూడా మరి మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించాలని అందరినీ కోరుకుంటూ వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, జోహార్ కుంజరామన్న, జోహార్ కుంజరామన్న, జోహార్ కుంజరామన్న. వ్యవస్థాపకుడు మా నాన్నగారైన కుంజరామ్ గారికి మరియు ఆయనతో అమరులైన కుంజ యాకయ్య గారికి, ఇక రాజయ్య గారికి నివాళులు అర్పించడానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉద్యమ నమస్కారాలు. మా నాన్నగారు నాతో కంటే మీతోనే ఎక్కువ గడిపారు, ఎక్కువ ఉన్నారు. నేను ఆయనతో ఎక్కువ రోజు గడపలేకపోవడం నాకు చాలా దురదృష్టంగా, చాలా బాధగా ఉంటుంది. ఎప్పటికీ మీలో, మీ మాటల్లో మా నాన్నగారి గొప్పతనం జరిగే సభలు నిర్వహించినప్పుడల్లా ఎవరినో ఒకరిని పిలిపించి మాట్లాడించడం జరుగుతుంది. మీ అందరూ పెళ్లిలు ఉన్నా కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరొక్కసారి ఆదివాసీ ముద్దు బిడ్డలకు విప్లవ జోహారు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. వీరేందర్ ప్రారంభం చూస్తుంటది వేణు